సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతి మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం యేసయ్య అర్హుడు. ఆయన యోగ్యత కలిగిన దేవుడు, ఆయన అర్హత కలిగిన దేవుడు. మనకు లేని యోగ్యత, మనకు లేనిచండి అర్హత ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన కృప ద్వారానే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. మనము కొన్ని విషయాలు ఈ యోగ్యుడైన దేవుడు మన కొరకే ఏం చేశారు, ఆయనకున్న యోగ్యత మన కొరకే ఎలాగ ఆయన మనకు అనుగ్రహించారో ఆ విషయాల్ని తెలుసుకుందామండి. ఎందుకంటే ఆ యోగ్యుడైన దేవుడు మన కొరకే ఎందుకు ఆ శిలువ మీద మరణించారో మనకు తెలుసు. ఆయన ఎందుకు పాపి అయ్యాడో మనకు తెలుసు. ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఒక భర్త తమ భార్యకు వ్యాలంటైన్స్ డే వచ్చింది. ఆ రోజు ఏం చేశాడంటే వైట్ రోజ్, తెల్ల గులాబీని తీసుకొచ్చి ఆమెకి ఇస్తున్నాడు. ఆమె అడిగింది, ఏంటి ప్రతి వ్యాలంటైన్స్ డేకి మీరు ఎప్పుడు రెడ్ రోజ్ ఇచ్చేవారుగా? మీరే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి భర్త రెడ్ రోజ్ ఇస్తాడు కదా, మీరేంటి ఈరోజు వెరైటీగా ఈ వైట్ కలర్ రోజ్ ఇస్తున్నారు అని ప్రశ్నించింది. వెంటనే భర్త అన్నాడు, ఆ రెడ్ రోజ్ అంటే ప్రేమకు గుర్తు కాబట్టి ఇచ్చేవారు. ఇప్పుడు మన మధ్యలో ప్రేమ ఉన్న లేకపోయినా ఈ వైట్ దేనికి గుర్తు అండి? శాంతికి, సమాధానానికి. అది ఉంటే మన మధ్యలో చాలు, ప్రేమ లేకపోయినా పర్లేదు అని అన్నాడు. అంటే ఏంటండి, ఏం జరుగుతుందండి? ప్రేమ ఎక్కువైపోయినా ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్యలో ఏంటి అండి, సమాధానం లేని కారణంగా సమాధానాన్ని వెతుకుతున్నారు, శాంతిని వెతుకుతూ ఉన్నారు, ఐక్యతను వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రేమ కూడా ఎక్కువైపోయినప్పుడు ఆ దేవుని ప్రేమ చూడండి ఎంతగా ఎక్కువ అవుతే ఆయన అన్నిటినీ మన కొరకే కుమ్మరిస్తారు, ఆయన అన్నిటినీ మన కొరకే ఇస్తారు. కానీ ఈ రోజుల్లో ప్రేమ ఎక్కువైతే మనకు ఎక్కువ కావాలని కోరుకుంటారు. భార్య అయినా భర్త అయినా, ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా నాకు ఇది కొను అంటారు, లేకపోతే ఎక్కువ ప్రేమిస్తున్నావు కదా ఇది చేయి అది చేయి. చూడండి ఈ ప్రేమ మధ్యలో సమాధానం కోల్పోతున్నారు. కానీ మన యేసుక్రీస్తు ఏంటండి, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయనలో సమాధానం కలిగి ఉన్నది, ఆయనలో శాంతి మనకు కలిగి ఉన్నది. ఆయన కేవలం చూడండి ఒక ప్రేమతోనే కాదు ఈ లోకాన్ని జయించినది ఆయన. చూడండి ఆయన సమాధానాన్ని కూడా అనుగ్రహించాడు. పీస్ బీ విత్ యూ, షాలోమ్ అని ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించారు. ఆయన యోగ్యత ఎలాగ కలిగి ఉన్నదండి, ఆయన మరణాన్ని ఓడించారు కాబట్టి, ఆయన మన కొరకే మరణించి ఆ మరణాన్ని ఓడించి మళ్ళీ చూడండి తిరిగి లేచారు కాబట్టి ఆయన యోగ్యుడై ఉన్నారు. ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం ఏ విధంగా తెలియజేస్తుందో మనం చదువుదాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల ఏంటండి, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందునర్హుడయ్యుండి. గొప్ప స్వరం ఏంటండి, ఆయన కేవలం శక్తికే కాదు ఐశ్వర్యానికి కూడా, ఆయన జ్ఞానానికే కాదు బలముకు కూడా, ఘనతకి కాదు మహిమకు కూడా, స్తోత్రానికి కూడా ఆయన ఏంటండి అర్హుడంట. ఎందుకు అంటే ఆయన వధింపబడిన గొర్రె పిల్ల కాబట్టి. ఎందుకు అంటే ఆయన చేయని పాపాలకి ఆయన పాపి అయి ఉన్నారు. ఆయన పాపాన్ని చేయలేదు, అసలు ఆయనలో పరిశుద్ధత కనిపిస్తుంది. ఆ దేవుడు యోగ్యుడైన దేవుడు, కేవలం ఆయన్ని యోగ్యుడు అని ఈ అధ్యాయం మనం చదివితే ఏ ఒక యోగ్యత ఎవరికి పరలోకంలో అయినా లేదంట, భూమి మీద కూడా లేదంట, భూమి క్రింద కూడా అసలు లేనే లేదు, ఎవరికి ఆ అర్హత లేదు, కేవలం యేసుక్రీస్తుకే ఆ అర్హత ఉందండి. ఈరోజు మనము ఒక మంచి పొజిషన్లో ఉన్నామన్నా, లేకపోతే మనము ఏదైనా చేయగలుగుతున్నామంటే, మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఆయన అర్హుడు, ఆయన తరతరాలు లేకపోతే ఆయన ఆదియు అంతమయ్యి ఉన్న దేవుడు, ఆయనకి అంతమే లేనట్టుగా. అంటే ఆయనే ప్రారంభం, ఆయనే అంతం. అంటే ఆయనకి ఒక ఎండ్లెస్ లైఫ్ ఉంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉంది. అంతమే లేని ఆ దేవుని రాజ్యము
అటువంటి రాజ్యంలో చూడండి మనకు కూడా ఆయన చోటు ఇచ్చారు. ఇంకా ఆయనతో పాటు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారంట. ఆ శాశ్వతమైన ప్రేమతో ఎందుకు ప్రేమించారండి? ఆయన శాశ్వతమైన రాజ్యంలోకి మనల్ని నడిపించాలని, ఆయన పరలోక రాజ్యంలోకి మనకు ఇన్విటేషన్ ఇవ్వాలని, మనలో ఆ యోగ్యత ఆ దేవుని ద్వారా కలిగింది. కానీ మనం ఎక్కడ మన జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే, ఒక లైఫ్ ఏదైతే ఎంజాయబుల్ ఉంటుందో, ఒక లైఫ్ ఏదైతే చూస్తానికి బాగుంటుందో, ఒక లైఫ్ ఏదైతే వేరే వారు మంచిదని చెప్తారో వాటి గురించే చాలామంది పరిగెడుతూ ఉన్నారు. కానీ బైబిల్ అర్హుడైన దేవుని గురించి చెప్తున్నారు. వాటిని మనం చూస్తే ఈ లోక సంబంధమైన వాటిలో చూడండి మనము అక్కడే ఉండిపోకుండా, వాటికి ఒక లిమిట్ ఉంది, వాటికి ఒక ఎండ్ అనేది ఉంది, వాటికి ఏంటంటే ఒక అంతము అనేది ఉంది. ఈ లోకంలో ఏది తీసుకున్నా వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందండి. కానీ మన దేవుని ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదంట. ఆయన జీవితం లేకపోతే ఆయన రాజ్యానికి అంతమే లేదంట. ఆ రాజ్యం గురించి మనము వెతకాలి, ఆ రాజ్యంలో ప్రవేశిస్తానికి మనము నడవాలండి. మనం చూస్తే బాప్తిజం ఇచ్చే యోహాన్ తర్వాత మనము ఆయన కూడా యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు ఆయన వివరించారు. ఇంకా అనేకులు ఆయన అర్హత గురించి, ఆయన ఎంతగా ఆయన అర్హుడు, కానీ ఆయన పరలోకాన్ని విడిచి ఆ బంగారంతో చేయబడిన ఏంటండి ఆ రోడ్స్ని విడిచిపెట్టి, ఆ బంగారంతో చేయబడిన ఆ రోడ్డు, ఆ స్ట్రీట్స్ని విడిచిపెట్టి మన మధ్యకి వచ్చారు. ఈ రాత్రి నేల మీద ఆయన నడిచారంటే, ఆయన ఎందుకు నడిచారంటే, ఎందుకంటే మనము ఆ పరలోకంలో చేయబడిన ఆ గోల్డెన్ రోడ్స్ మీద మనం నడవాలని, ఆ గోల్డెన్ స్ట్రీట్స్ మీద మనం నడవాలని దేవుడు చూడండి మనకు ఆ యోగ్యత ఇస్తానికే ఆయన అన్నిటినీ విడిచిపెట్టారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన్ని వెంబడించే విధంగా ఆయన చెప్తున్న మాటల్ని వినటం వల్ల ఏం జరుగుతుందండి? మొదట మనం వింటే చేయగలుగుతాం. ముందుగా మనం చూస్తే ఎవరు ఈ అర్హుడు, ఏ విధంగా మనము అర్హులం కావచ్చు, దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి అది మనము ఎలాగ చేయగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే వాక్యంలో కేవలం శక్తి బలమే రాయలేదు, ఇక్కడ చూడండి ఐశ్వర్యం కూడా రాశారంట. ఆయన ఐశ్వర్యానికి కూడా యోగ్యుడంట. ఆయన ఆ ఐశ్వర్యాన్ని పొందుకున్న దేవుడు మన కొరకు ఏం చేశాడంటే ఐశ్వర్యాన్ని విడిచి దరిద్రుడయ్యారంట. ఎక్కడండి? శిలువ మీద. కాబట్టి ఎందుకు అంటే మనము ధనవంతులుగా మారాలని. ఆయనలో చూడండి ఆ యోగ్యతలో మనం చూస్తే ఇది దేవుని సంబంధమైందా లేకపోతే ఈ లోక సంబంధమైందా అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఐశ్వర్యం కూడా ఆయనకి తగిందంట. ఆ ఐశ్వర్యం కూడా దేవునికి అనుగ్రహింపబడింది. అంటే ఆయన చేతుల్లో ఉంది ఐశ్వర్యము, దీర్ఘాయు ఎవరి చేతుల్లో ఉన్నాయంటే యేసుక్రీస్తు చేతుల్లో ఉన్నది. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి మనము దేవుడు కావాలి కానీ దేవుడు ఇచ్చే ఐశ్వర్యం వద్దు అంటే మనం వాటిని కోల్పోతాం. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చామో అన్నిటినీ మనము పొందుకోవాలి. దీర్ఘాయువును కూడా మనకు అవసరమే ఉన్నది. మనం తొందరగా వెళ్ళిపోతాం. ఇంకా వద్దు, ఈ లోకంలో ఏలియా వలె నేను ఇంకా జీవించును, యెజబెల్ వస్తుంది, లేకపోతే యెజబెల్ వంటి స్త్రీలు వస్తున్నారు, లేకపోతే అహాబ్ వంటి రాజులు వస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారని చూడండి ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అటువంటి ఆలోచన దేవుని దగ్గర నుంచి రాలా. దేవుడు ఏమంటున్నారండి? ఆయన ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆయన దీర్ఘాయువు ఇచ్చే దేవుడు. కాబట్టి మనము ఎక్కువ సంవత్సరాలు ఈ లోకంలో ఉండి పరిపాలించి ఆయన సువార్థికుడుగా, ఆయన సాక్షిగా మనం నిలవాలనే దేవుడు మనల్ని పంపించారండి. ఏదో ఒక చూపు చూసి వచ్చేయని చెప్పలా. ఏదో ఎలాగైతే మోషే పైకి వెళ్ళి చూడు ఆ కొండ మీద నుంచి ఆ దేశాన్ని చూసి మళ్ళీ తిరిగి వచ్చేయి అని మనల్ని దేవుడు అనట్లేదండి. ఏంటంటే యెహోషువ కాలేబుల వలె మనతో ఏమంటున్నారండి? ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అని దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించారు. కాబట్టి మనం ఏదో చూసి వచ్చి మనము ఇంకా చాలు నేను ఉండని ఈ లోకంలో పాపమే అని చాలామంది అంటారు. ఇక్కడ జీవిస్తామంటే కష్టం, అది కష్టం అందరికీ నిజమే. కానీ యోగ్యుడైన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నారు. ఆయన ద్వారా అన్నీ సాధ్యమవుతుంది. పౌలు గారు అందుకనే అన్నారు, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆ బలపరిచే దేవుని యందు, ఆ బలపరిచే క్రీస్తు యందు సమస్తం మనకు సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన యోగ్యుడు, కాబట్టి మనకు కూడా ఆ అర్హతని ఇస్తున్నాడు. ఆయన కృపలో మనం కూడా ముందుకు వెళ్ళాలని వాక్యము సెలవిస్తుంది. అలాగే 2 సమూయేలు 22వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని,
నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. ఆయన కీర్తన అర్హుడు. హీఈస్ వర్ది టు బి ప్రైజ్డ్. ఆయన్ని కీర్తించాలి, ఎందుకంటే ఆయన అర్హుడు. మనం చేయని వారి గురించి ఎవరో చూడండి, ఏదో ఒక పోస్ట్కి వచ్చారంటే, లేకపోతే ఏదో సంపాదించారంటే, ఏదో చేశారంటే వారిని మనం పొగుడుతూ ఉంటాం. కానీ మన కొరకే ప్రాణం ఇచ్చే, మన కొరకే చూడండి పరలోక రాజ్యం ఇస్తానికి ఆయన పాతాళానికి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా సువార్తను ప్రకటించి వచ్చిన దేవుడిని మనం ఎంతగా ఆరాధించాలండి, ఎంతగా మనము కీర్తించాలి. ఎందుకంటే ఆయన అర్హుడు. ఆయన అర్హుడైన దేవుడిని మనము ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన్ని మహింపరుస్తూనే ఉండాలి. కీర్తనకారుడు చూడండి, మనం దావీదుని చూస్తే ఆ కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న, ఎక్కడున్న దేవుడినే వెదికేవాడు. ఆయన్ని ఎక్కడున్నారో అక్కడ ఆయన కీర్తిస్తూనే ఉండేవాడు, ఆయన నామాన్ని మహింపరుస్తూనే ఉండేవాడు. ఆ పాటలు మనం పాడితే చూడండి మన మనసుకు నెమ్మది వస్తుంది, కానీ దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనము ఆరాధికులుగా ఉండాలి. మనం ఏం చేసినా దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి. మనం పుట్టినరోజులు జరుపుకున్నా, మనం యానివర్సరీలు జరుపుకున్నా, ఏ ఒక పండగలు జరుపుకున్నా దేవుడిని ఏ విధంగా ఆరాధించాలో వాటిని వెతకాలి. మనము ఆరాధిస్తూనే ఉండాలి. ఆయన అర్హుడైన దేవుడు, ఆరాధనకు కీర్తనకు అర్హుడైన దేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. అలాగే మనము బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు ఒకసారి మన యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మీరు ఆయనను ఎరగరు, ఆయన చెప్పుల వారును విపుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. అంటే యోగ్యుడు కాదు దేనికండి? చెప్పులుకున్న ఆ తాడు తిప్పుతాను కూడా, లేకపోతే చెప్పులుకున్న ఆ ఏంటండి వారును విప్పుటకు కూడా ఆయనకి యోగ్యత లేదు అంట. అంతగా దేవుడు చూడండి మనల్ని ఆయన పట్టుకుంటానికి, ఆయన చెప్పుల్ని ముట్టుకుంటానికి కూడా, ఆయన్ని ముట్టుకుంటానికి కూడా మనకు అర్హత లేదు. ఆయన చెప్పులు కూడా తీస్తానికి మనకు అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేశారండి? అర్హత ఇచ్చారు. ఆ కుష్టి రోగి ఎప్పుడైతే చూడండి ఎలీషా దగ్గరికి వచ్చాడో, ఆ ఎలీషా ముట్టలేదంట. ఎలీషా ఏమన్నాడండి? యోర్దాను నదిలో వెళ్ళి మునిగిరా అంటే ఆయన కోప్పడిపోయాడు. కానీ మన యేసుక్రీస్తు ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన వచ్చిన తర్వాత ప్రతి కుష్టి రోగిని ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో ముట్టారు. కొందరిని మాటల ద్వారా స్వస్థపరిచారు, కానీ కొందరిని ముట్టి ఆయన స్వస్థపరిచారు. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉన్నది, ఆయన వస్త్రంలో కూడా చూడండి స్వస్థత శక్తి ఉన్నది. కానీ ఆయన ముట్టాడంట. ఆయన ముట్టే దేవుడు. ఆయన మనము అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు, ఎక్కువగానే చేస్తాడు. ఆయన మనము ఊహించిన దానికంటే అత్యధికంగానే చేసే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు యోగ్యుడైన దేవుడిని మనము ఆయన యోగ్యతను ఆయన ఏ విధంగా మన కొరకే రాసి ఉంచారు, ఏ విధంగా మన కొరకే రివీల్ అవుతున్నారో వాటిని మనం తెలుసుకోవాలి. ఆయన ఏ విధంగా మన కొరకే చూడండి ఆయన ప్రత్యేకత, ఆయనలో ఉన్న చూడండి ఆయనలో ఉన్న స్పెషాలిటీస్ ఎంతగా ఆయన మనం వివరిస్తున్నారో ఆ వివరణ మనం తెలుసుకుంటే ఏమవుద్దండి, మనలో అది బయటకు వస్తుంది. మనం ఎంతగా యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన ప్రేమమయుడై ఉన్నారు, ఆయన దయామయుడై ఉన్నారు, ఆయన కరుణామయుడై ఉన్నారు, ఆయన ఎంతగా ఆయన గురించి వివరిస్తున్నారు, ఆయన భక్తుల ద్వారా దేవుడు చూడండి ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారు, ఆయన్ని మనము తెలుసుకోవాలి. ఆయన యోగ్యతను మనము తెలుసుకోవాలి. మనకు తెలుసు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఏదైనా ఆయనకి సాధ్యమై ఉన్నది. కానీ బైబిల్ ఏ విషయాలు తెలియజేశారో వాటిని ఎక్కువగా మనం తెలుసుకుంటే అది మనకు చూడండి ఇంకా ఎక్కువగా తొందరగా మన కొరకే మేలుకరంగా మారుతుంది. మన కొరకే చాలా ఇంకా ఎక్కువగా స్పీడ్గా మన కొరకే జరుగుతుంది. కాబట్టి మనం చూడండి వాటిని మనము లక్ష్య పెట్టాలి, వాటిని మనము ఎక్కువగా చదువుతూ ఉండాలి, వాటిని మనము ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందండి, మన జీవితాల్లో మార్పులు జరుగుతాయి. మన జీవితంలో ఒక మంచి విషయాలు మన జీవితంలో జరుగుతాయండి. అదే దేవుడు ఈరోజు ఈ యోగ్యత గురించి ఎందుకు ఆ స్పెషాలిటీస్ బయటికి చెప్తున్నారంటే మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు దేవుడు ఎందుకు చెప్తున్నారంటే మన మేలు కొరకే. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాగ మనకు ఈ యోగ్యత వచ్చింది, ఎలాగ మనం ధనవంతులుగా మారాము, ఎలాగ మనకి ఇంకా ఇంత మంచి అర్హత, ఇంత మంచి పోస్టులు, లేకపోతే ఇంత మంచి ఆరోగ్యము, ఇంత మంచి మనకు వస్త్రాలు ఉన్నాయి, ఇంత మంచి భవిష్యత్తు మనకి ఎలాగొచ్చింది, మన పిల్లలకి ఎలాగ ఈ భవిష్యత్తు వచ్చిందంటే ఎందుకండి ఆయన యోగ్యుడు కాబట్టి. యేసుక్రీస్తే కేవలం యోగ్యుడైన దేవుడు కాబట్టి ఆ యోగ్యత, ఆ అర్హత
యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపలో మనము పొందుకుంటున్నాం. కాబట్టి ఆయన్ని మనము వెంబడించాలి, ఆయన్ని మనము తెలుసుకోవాలి. ఆయన గురించి మనము చూడండి, ఆయన స్తుతికి పాత్రుడు కాబట్టి, ఆయన స్తుతికి స్తోత్రార్హుడు కాబట్టి మనము ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. ఆ స్తుతులకి చూడండి అంతం ఉండకూడదు. పరలోకంలో ఏం చూస్తామండి, దీవారాత్రులు ఏం చేస్తారండి, పొగుడుతూ ఉంటారు, పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఆ దేవుణ్ణి మనం కూడా అదే విధంగా స్టాప్ లేకుండా అవసరం ఉన్నప్పుడే వస్తాం కాదండి. ఆయన ఏ సమయంలో అయినా, ప్రతి సమయం మనకు అవసరమై ఉన్నది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ సెకండ్లో ఏమి ఎవరికి సంభవించబోతుందో ఎవరికి తెలీదు. మనము క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప, మనము ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన కృప. కొందరు చూడండి ఆక్సిజన్ ఫ్రీగానే ఉంది కానీ వారు పూర్తిగా ఆక్సిజన్ని వారు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే లివర్, లంగ్స్ పాడైపోతున్నాయి. ఎందుకంటే వారిలో ఉన్న ఊపిరితిత్తులు ఏమవుతున్నాయండి, పాడైపోతున్నాయి. కాబట్టి మనం ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. మనలో ఏది పని జరగకపోయినా మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ స్టార్ట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అన్ని నార్మల్ పరిస్థితికి వస్తాయి. కాబట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ఎందుకు నూర్చెడు యొద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతంనకు పాత్రుడు. ఏం రాసి ఉన్నదండి, పనివాడు తన జీతంనకు పాత్రుడంట. మనం పని చేయాలి, దేవుని సంఘంలో పని చేస్తూనే ఉండాలి. ఏంటండి ఆ పాస్టర్ గారు ఏమివట్లే మాకు ఎంతో, మేము పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటున్నాం, మా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మా చేతుల నొప్పులు వస్తున్నాయి, నా నడు వంగిపోయిందని బాధపడుతూ ఉంటారు. ఒక కాలంలో ఏంటండి మీటింగ్లు వస్తున్నాయంటే ఆ ఊరంతా వాడంతా అన్ని పోస్టర్లు అంటించేసేవారు. ఈ రోజుల్లో పెట్రోల్కి డబ్బులు ఇస్తారా, వెళ్తానికి ఛార్జీలకు డబ్బులు ఇస్తారా అని చూడండి పిల్లలు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే పెద్దల ద్వారా నేర్చుకుంటున్నారు. పెద్దలు చెప్పాలి మనం ఎలాగ దేవుని సన్నిధిలో పనిచేసామో ఆ జీతానికి అర్హులమంట. ఆ జీతము మనం ఏ విధంగా అయితే ఎక్కడైతే పని చేస్తున్నాం చూడండి, ఆ డేట్ వస్తే శాలరీ పడిపోద్ది. ప్రతి నెల అడిగే అవసరం ఉండదు. కొందరు ఇవ్వట్లేదేమో కానీ మ్యాక్సిమం అందరు ఏం చేస్తారండి, పని చేసిన వారికి జీతము ముందుగానే తయ చేసి వారికి ఇస్తారు. కావాల్సి వస్తే ఇంకా ఎక్కువగానే ఇస్తారు. ఇంకా టైం వస్తే బోనస్లు కూడా ఇస్తారు. ఎందుకంటే వారు పనిచేశారు, మన కంపెనీకి ఇంత ప్రాఫిట్ అయింది. మన దేవుడు స్వయంగా మాట ద్వారానే అన్నీ సృష్టించవచ్చు, కానీ మనకు ఒక పని అప్పచెప్పారు. ఆయన ఏంటండి, ఆయన రాజ్యంలో మనం కూడా పని చేయాలి. ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘం కొరకే మనము ప్రయాసపడాలి. మనం పని చేయాలి అంటే మనం వచ్చి కూర్చుని విని వెళ్ళిపోవటమే కాదు, ఆ సంఘం కొరకే ఏదో ఒక పని మనము చేస్తూనే ఉండాలి. వాయిద్యాలు వాయిస్తూ ఉండాలి. లేకపోతే ఆ చర్చ్ క్లీనింగ్ విషయంలో అయినా, చర్చ్లో ఏదైనా అవసరం వచ్చినా మనం పని చేయాలండి. ఎప్పుడైతే చేస్తామో మనకు చూడండి జీతానికి అర్హులం అవుతుంది. జీతం అంటే ఏదో 10,000 జీతం లేకపోతే 20,000 జీతం కాదు, కానీ మంచి ఆయుష్ మనకు దేవుడు ఇస్తారు, మంచి ఆరోగ్యం దేవుడు మనకి ఇస్తారు. మనం చేస్తున్న ఉద్యోగాల్లో మనకు ప్రమోషన్స్ దేవుడు ఇస్తారు. మనం చేస్తున్న వ్యాపారంలో దేవుడు చూడండి ఇంకా ఎక్కువ ఆదాయం మనకి ఇస్తారు. తక్కువ పని చేసినా ఎక్కువ ఆదాయం వాటిలో మనకు దొరుకుతుంది. ఎప్పుడండి, మన దేవుని రాజ్యంలో లేకపోతే ఆయన పనిలో మనం పాలి భాగస్తులైనప్పుడు, ఆయనతో పాటు మనం పనిచేసినప్పుడు, సేవకులతో పాటు మనం పనిచేసినప్పుడు మనకేమవుద్దండి, మన జీతము మనకు అందుద్ది అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము చేయాలి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కూడా చదువుదామండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఏదో బాధలు వచ్చినాయి అంటే నేను చేయలేనండి, ఇంకా దేవుని పరిచర్య చేయలేను, దేవునికి తోడుగా ఉండలేనని చాలామంది బాధపడతారు. లేకపోతే ఎక్కువ పనైనా దేవుని పనిలో లేకపోతే దేవుని సేవలో వారు రాలేకపోతారు. చాలామంది ఆదివారం వస్తున్నాం కదా సార్, ఇంకా మండే ట్యూస్డే ఈ శుక్రవారం ప్రార్థనలు ఎందుకు, స్త్రీల కూడికలు ఎందుకు, వాటిలో మేమెందుకు, లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనలో మేమెందుకు అని చాలామంది వెనక్కి వెళ్తారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, ఆయన సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించకపోతే నాకు పాత్రుడు కాదంట. అంటే మనం వారికి అయోగ్యత మనం చూపించలేకపోతున్నాం. మనము ఆయన పనిలో పూర్తిగా
వారితో పాటు మనము నడవలేకపోతున్నాం. ఏదో చిన్న బాధలు వచ్చినాయి, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని ఇంకా మనం ఏం చేస్తామండి, మైండ్ అంతా పాడైపోయి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం, మనం దేవునితో నడవలేకపోతున్నాం అంటారు. అటువంటి విధంగా మనం ఉండకుండా ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. సిలువ మోసేవారుగా ఉండాలి. ఇది ఎవరో సిలువ దేవుడు మన మీదకి ఇవ్వట్లా, మన సిలువే అంటున్నారు. మీ సిలువ ఏమని రాసి ఉన్నదండి, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే. తన సిలువ, ఎవరి సిలువ వారు మోసుకునే విధంగా ఉండాలి. మనకున్న బాధలు భార్యలు ఏం చేస్తారంటే భర్తకి చెప్తారు, భర్తలు ఏంటంటే భార్యకి చెప్తారు. మంచిది, ఇద్దరు ఒకరు సపోర్ట్ చేయాలి. కానీ ఇంకా భార్య ఫ్రీ అయిపోయి కొందరు చూడండి, హోంవర్క్ ఇస్తే ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒకరికి ఇచ్చేస్తారు వారి రాయాలని, ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తాడు వారికి ఇచ్చేసి ఇంకా ఖాళీగా ఉంటాడు. అలా కాకుండా ఒకరికి ఒకరు సాయం చేసే విధంగా, అదేవిధంగా ఎవరి సిలువ వారు మోసే విధంగా మనం ఉండాలి. ఆయన్ని వెంబడించే విధంగా మనం ఉండాలండి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సర్వలోక పాపాలు ఆయన మోసారో ఆ విధంగా మనం చేయలేం. కానీ మనము చేసిన తప్పులైనా, మనము చేసిన మిస్టేక్స్ అయినా, మన మీదకి వచ్చిన ఇబ్బందులైనా అన్నిటినీ ఆయన పాదాల చెంత తీసుకొచ్చే విధంగా మనం చేయాలండి. ఎప్పుడైతే సిలువ మీద ఆయన మరణించారో చూడండి, అక్కడ ఏమేమి అంతిమైనాయి అంటే మరణానికి అంతం అక్కడ మనకు కనిపిస్తుంది, పాపానికి అంతం అక్కడ మనకు కనిపిస్తుంది, శత్రువు చేసిన ప్లాన్స్ అన్నిటికీ అంతం యేసుక్రీస్తు సిలువ మీద మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా మన సిలువను మోసుకుని యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వస్తే అన్ని పాపాలకి, అన్ని శ్రాపాలకి అక్కడ అంతము కనిపిస్తుందండి. అక్కడ మనము చేరుకోవాలి. ఎలాగ చేరుకోవాలని వాక్యం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పారండి, తన సిలువను మోసుకుని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడు. నాకు ఏంటండి ఏమని రాసి ఉన్నదండి, నాకు పాత్రుడు కానే కాడు. కాబట్టి మనము ఆయన పాత్రలు అవ్వాలంటే, ఆయన సన్నిధిలో వాడబడాలంటే, ఆయన చెప్పినట్టుగా మనకు జరగాలంటే మనం తలగానే ఉంటాం కానీ తోకగా ఉండమంటాం. కానీ మనం ఏదో విని వెళ్ళిపోయిన తర్వాత అది జరుగుతుందంటే జరగదు. కానీ మనం ఎప్పుడైతే విని ఆ విధంగా చేసేవారుగా ఉంటే, ఆయన సేవలో వాడబడేవారుగా ఉంటే, ఆయన సేవలో మనం కూడా పని చేసేవారుగా ఉంటే చూడండి, జీతమే కాదు బోనస్లు కూడా వస్తాయి, మనకు దొరకని గిఫ్ట్స్ కూడా మనకు దొరుకుతాయి, మనం అడగని వాటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఎప్పుడైతే మనం ఆయన చెప్పినట్టుగా వింటామో, ఎప్పుడైతే మనం ఆయన వెంబడిస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తాము. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుతామండి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏంటండి, యేసుక్రీస్తు ఆయన ఇంటికి వస్తాం కూడా పాత్రుడు అంటే ఈయన పాత్రుడు కాదంట. ఎవరు? ఆయన శతాధిపతి. ఏమైందండి, శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు అనారోగ్యమయ్యాడంట. ఆయన మరణించే పరిస్థితిలో ఉన్నాడంట. ఆ సమయంలో యేసుక్రీస్తు వస్తానంటే, వద్దు దేవా నేను పాత్రుడును కాదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వస్తాం ఆయనకి ఇష్టమే, కానీ యేసుక్రీస్తు వస్తే ఆయన ఏ విధంగా చూడాలో, ఏ విషయంలో ఆయన బాధపడ్డాడో తెలీదు. ఈ రోజుల్లో పాస్టర్ ఇంటికి వస్తారంటే చాలామంది తప్పించుకోవటానికి చూడండి ఈ డైలాగ్లే వాడుతూ ఉంటారు. చాలామంది ఎవరైనా రాకూడదంటే ఆ సమయంలో నేను పాత్రును కాదు అని చెప్తారు, ఎందుకంటే ఈ డైలాగ్ వారికి దొరికింది. ఆ విధంగా వారు తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా శతాధిపతి ఏ విధంగా చెప్పాడో ఏంటండి, పాత్రుడు కాదంట, కానీ మాట మాత్రం సెలవిమ్మన్నారు. అంటే ఆయనలో ఆ విశ్వాసం ఆ విధంగా చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ఒకవేళ ఆ ఇంటికి రావాలంటే ఎంతో ప్రయాసతో రావాలి. వచ్చారంటే అక్కడ ఆయన్ని స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ అనేకులు వెయిట్ చేస్తారు. ఆయన ఇంకా అనేకుల్ని స్వస్థపరచాలి, అనేకులకి మేలు కోరుకునే ఆ దేవుడు ఇంకా అనేక చోట్ల ఉండాలి. అనేకులు చీకటి శక్తులతో బాధపడుతున్న వారు ఉండవచ్చు, అనేకులు ఇంకా అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉండవచ్చు, అనేకులు ఇంకా మరణకరమైన బాధల్లో ఉండి మరణించే ఆ స్టేజ్లో ఉండవచ్చు. కాబట్టి యేసుక్రీస్తుని ఆయన చూడండి బాధ పెట్టకుండా ఏం చేశారండి, బాధ అంటే యేసుక్రీస్తు ఇంకా అనేక చోట్ల యూజ్ అవ్వాలండి, అనేకులు ఆయన ద్వారా దీవించబడాలని ఈయన ఏమంటున్నారండి, మీరు నా ఇంటికి వస్తాం, నేను పాత్రుని కాదు, నేను ఆ యోగ్యత లేదు అని చెప్తున్నారు. మనము అలాగే జక్కయ్యని చూస్తే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళారంట. ఎందుకంటే ఆయనలో మార్పు వస్తాం, అనేకులకి ఆ సాక్ష్యము దీవెనకరంగా మారింది. ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి
నేను పాత్రుని కాదంటున్నారు. కానీ దేవుడు ఈరోజు మనకి ఆ యోగ్యత ఇచ్చారు. ఏంటండి? మనలో దేవుడు వచ్చి నివసిస్తారంట. ఆయన పరిశుద్ధాత్మ మన ఏంటండి మన శరీరంలోకి వచ్చి నివసిస్తుందంట. మనలో ఆయన పరిశుద్ధాత్మ మనల్ని దేవాలయంగా మార్చుకుంది. మన శరీరాన్ని, మన దేహాన్ని దేవాలయంగా మార్చుకున్నారు. ఎందుకంటే ఆ యోగ్యత మనకు లేదు. కానీ యేసుక్రీస్తు శరీరం ఏమైందండి? శిలువ మీద మన కొరకే చీల్చబడ్డది. ఇంకా మన శరీరంలో ఆయన నివసిస్తానికి మనము యోగ్యులమయ్యాం. మన శరీరం ఏ విధంగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టుగా ఉన్నా, కానీ యేసుక్రీస్తు మనలో నివసిస్తానికి ఆయన యోగ్యత మనకి ఇచ్చారండి. ఆయన రక్తంతో మనల్ని కడిగారు. అది మన పని కాదు, లేకపోతే మనం కష్టపడింది కాదు, కానీ ఆయన మన కొరకే మరణించారు. ఒక ఆఖరి వచనం మనం చదువుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఆ గ్రంథము వీపుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. ఇదేంటండి? శిష్యుడైన యోహాను ఏడుస్తున్నారు. ఎందుకు అంటే ఆ గ్రంథము వీపటానికైనా, కనీసం చూస్తానికైనా ఎవరికి యోగ్యత లేదంట. ఎందుకు? ఆ గ్రంథం అంత గొప్పది అంటే అది పరలోకంలో ఉన్న గ్రంథము. ఆ గ్రంథాన్ని విప్పటానికి చూస్తానికి కూడా అర్హత లేదంట. అంతగా గొప్ప భాగ్యం, యోగ్యత, అర్హత ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నదంట. అలాగే ఐశ్వర్యానికైనా ఎవరికి అర్హత ఉందండి? యేసుక్రీస్తుకి. అలాగే శక్తికి యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తే. అలాగే సమాధానానికి యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తే. బలానికి యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఘనత, మహిమకు యోగ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రానికి అర్హుడు ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనము ఆ యోగ్యుడైన దేవుడిని మనం వెంబడిస్తాం. ఆయన చెప్పినట్టుగా మనం విని మనము చేద్దాము. ఆయనలాగా మనము మారదాం. మహిమలో నుంచి అధికమైన మహిమలోకి మనము మారాలనే యేసుక్రీస్తు ప్రతిరోజు మనల్ని వాక్యంతో ఏం చేస్తున్నారండి? మార్చుతున్నారు. మనం ఎంతగా క్లీన్ చేస్తూ ఉంటే చూడండి, కొన్ని పదార్థాలకి ఎంతగా మనం క్లీన్ చేస్తూ ఉంటే అది ఒరిజినల్ కలర్లో వచ్చేసరికి కొన్ని రోజులు పడతాయి. అలాగే మనము కోల్పోయిన ఆ రూపాన్ని దేవుడు ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నారండి? వాక్యంలో కడిగి మనల్ని ఏం చేస్తున్నారండి? ఒరిజినాలిటీ మనలోకి తీసుకొస్తున్నారు. కానీ కొందరు ఏంటంటే ఇంత క్లీన్లీనెస్, ఇంత మెరుపు నాలో వచ్చింది చాలు అని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పాత రూపం వారిలో వస్తుంది. కాబట్టి మనము ప్రతిరోజు కడగబడుతూ ఉండాలి. మనము ప్రతి నిమిషం ఆయన వాక్యంలో ఏమవ్వాలండి? మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎందుకంటే మన ఒరిజినల్ రూపం మనలోకి రావాలండి. ఏదైతే కోల్పోయామో ఆ రూపాన్ని మనం పొందుకోవాలని. మనం లోకంలో ఎంత వెతికినా ఆ లోకంలో మనకు కనిపించేది ఏం చేస్తుందండి? ఆ లోకం రూపాన్ని మనకు మార్చుతుంది. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు సన్నిధికి వస్తామో, ఆయన వాక్యాన్ని మనం వింటూ ఉంటామో, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? ఆయన స్వరూపంలో మార్చుతుంది. కాబట్టి మనం ఆయన వాక్యంలో ఇంకా మనం ముందుకు సాగాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ లోకంలో ఎవరు యోగ్యుడు, ఎవరు యోగ్యం లేని వారు అని మనం వెతికితే కేవలం యేసుక్రీస్తుకే ఆ యోగ్యత ఉందంట. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఎందుకు అంటే ఆయన మన కొరకే మరణించారు కాబట్టి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధ జీవితం జీవించారు కాబట్టి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతున్నారు కాబట్టి. ఆయనే తన ఆత్మతో మనలో నివసించి మనల్ని ఏం చేస్తున్నారంటే మనము ఆయన దేవాలయంగా మనల్ని మార్చుతున్నారు. కాబట్టి ఆ యోగ్యతలో మనకి ఇంకా అనేక విషయాలు మనం చదివితే చాలా మనకు కనిపిస్తాయండి. బాగా వాక్యంలో మనకు అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మనము చదువుతూనే ఉండాలి. మనము ఆయన గురించి ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి. మనం ఆయన సేవలో, పరిచర్యలో ఏదో చిన్న పని చేసినా మనం ఏం చేస్తున్నామండి? గొప్ప దేవుని రాజ్యం కొరకే పని చేస్తున్నాం. కాబట్టి ఆయన దేవుని రాజ్యంలో మనం ఏ చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా, ఎక్కడ సంఘమైనా, ఏ భాష సంఘమైనా మనం వారికి సహకరించాలి. వారి సన్నిధిలో మనము చూడండి పని చేయాలి. యేసుక్రీస్తు సన్నిధిలో మనము ఎలా వెళ్ళాల సమయం గడపాలి. ఆయనతో మనం ఎక్కువ టైం గడిపితే ఆయన చూడండి జీతం ఇచ్చే దేవుడు. ఆయన చెప్తున్నారు, వాక్యం సెలవిచ్చారు కాబట్టి పనివానికి జీతము
జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి ఆ జీతం ఇచ్చే దేవుడు మనకున్నారు. మనకు కావాల్సినది ఇచ్చే దేవుడు మనకున్నారు. మనకు జీతం రూపంలో కూడా ఇస్తారు ఆయన. మనకు చూడండి ఒక రివార్డ్ రూపంలో, బోనస్ రూపంలో కూడా ఇచ్చే దేవుడు ఆయన. ఏమీ లేకపోయినా మనం అడిగితే ఇచ్చే దేవుడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో అడిగేవారుగా కూడా మనం ఉందాం. ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా కూడా ఉందాం. ఎవరి గురించి అంటే మన గురించి, మన దేశం గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి, మన దేశ రక్షణ గురించి మనం ప్రార్థించాలి. మనం చూడండి పని చేయాలి. అదేవిధంగా ఆయన యోగ్యుడు అని మనం చూడండి ఆయన పొగడాలి. ఆయన కీర్తనారుడు కాబట్టి ఆయన్ని మనం కీర్తించాలి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. వందనాలయ, స్తోత్రాలు దేవా. నాయన, మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎవరు యోగ్యుడు లేకపోయినా మీరు మా కొరకు యోగ్యుడై ఉన్నారు. అన్ని విషయాల్లో మాకు అర్హత లేకపోయినా అర్హతను మాకు అనుగ్రహించారు. మీ కృపలో మమ్మల్ని ప్రభా చాలా ఎత్తైన స్థలంలోకి నడిపిస్తున్నారు కాబట్టి వందనాలు చెల్లిస్తున్నారు. ఎవరైతే ప్రియ బిడ్డలు మీ వాక్యం విన్నారో అందరినీ ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళకపోయినా మీరు వారికి మాట సెలవిచ్చారు. అక్కడ ఆయన స్వస్థపడ్డాడు. ఆయన దాసుడు రక్షించబడ్డాడు. అలాగే అనేకుల్ని రక్షించండి. మీ కృప అందరికీ ప్రభ తోడై ఉండునుగా. కానీ ప్రార్థిస్తున్నాం, అనేకుల్ని స్వస్థపరచండి, రక్షించండి. వారి ప్రభ ఐశ్వర్యం లేని వారికి మీ ఐశ్వర్యం దయచేయండి, దీర్ఘాయు దయచేయండి. ఎవరు చిన్న వయసులో మరణించకుండా, అనారోగ్యాలతో ఎవరు బాధపడకుండా, బాధల్లో ఎవరు ప్రభ మునిగిపోకుండా, అప్పుల్లో ఎవరు మునిగిపోకుండా అందరినీ రక్షించి కృపను అనుగ్రహించి దీవించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.